నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మాగనూరు జెడ్పీ పాఠశాలలో వారం రోజుల్లో 3 సార్లు భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. భోజనం వికటించడంపై కౌంటర్ దాఖలకు ప్రభుత్వ న్యాయవాది వారం రోజుల సమయం కోరగా హైకోర్టు మండిపడింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. సదరు అధికారి వద్ద ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేదా అని నిలదీసింది. పిల్లలు చనిపోతే గాని స్పందించరా అని సీజే ధర్మాసనం అడిగింది. భోజన విరామం తర్వాత కొనసాగిన విచారణలో విద్యార్థులు బయటి చిరుతిళ్లు తిని అస్వస్థతకు గురైనట్లు ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాలని హైకోర్టు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సోమవారం వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. అటు నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాల వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాల చుట్టూ 100 మీటర్లు BNSS 163 సెక్షన్ విధించారు. ప్రజలు రోడ్డుపైకి రావద్దని, ఎవరూ గుమిగూడరాదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన నిర్వహించే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసు అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అటు పాఠశాల వంటశాల పరిసరాలను తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెనూపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. మిషన్ భగీరథ తాగునీటిపై ప్రజలకు విశ్వాసం కలిగించాలని తెలంగాణ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఇంకా ఆర్ఓ ప్లాంట్లు, బోరు నీళ్లపై ఆధారపడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ బోర్డు సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ పథకం ద్వారా సరఫరా చేస్తున్న శుద్ధమైన తాగునీటిపై ప్రతి పల్లెల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బోరు, ఆర్ఓ నీటి వినియోగం వల్ల దీర్ఘకాలికంగా తలెత్తే సమస్యలను వివరించారు. ప్రజలు మిషన్ భగీరథ నీటిని వినియోగించే విధంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరిస్తూ విస్తృత సదస్సులు నిర్వహించాలని మంత్రి చెప్పారు. రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పంచాయతీలను సన్నద్ధం చేయాలని సీతక్క సూచించారు. చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వర ఎత్తిపోతల పథకానికి అవసరమైతే ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 2007లో అప్పటి ప్రభుత్వం 571,57,00,000 రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 75% పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేసి 2 ఏళ్లలో 45,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మంచినీటి అవసరాల కోసం మరో 1/2 టీఎంసీ నీటిని వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. భూసేకరణ, ఇతరాల కోసం అవసరమైతే ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి కేంద్రం 113 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద తొలి విడతగా ఈ నిధులను విడుదల చేసింది. ఈ నిధుల్లో 75% వినియోగించిన తర్వాత తదుపరి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తొలి విడత నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మౌలిక వసతుల కల్పన సహా పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఏపీలోని పర్యాటక ప్రాజెక్టులపై కేంద్రానికి ఇప్పటికే డిపిఆర్ సమర్పించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం వంటి ప్రాజెక్టులకు అవకాశం ఉందన్న దుర్గేష్ గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యానియన్లా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో సుమారు 40 నిమిషాల పాటు పవన్ చర్చలు జరిపారు. మోదీతో సమావేశం తర్వాత బయటకు వచ్చేటప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డితో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమైన పవన్ పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం తిరిగి ఆంధ్రప్రదేశ్ దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సౌర విద్యుత్ కొనుగోళ్లపై కేబినెట్లో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉచితంగా ఇచ్చే బూడిద కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య వివాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఈ వివాదంపై స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. ఆర్టీపీపీ ఉచిత బూడిద కోసం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య ఉద్రిక్తతలతో ఇవాళ ఉదయం నుంచి ఆర్టీపీపీ వద్ద 144 సెక్షన్ విధించారు. తాళ్ల ప్రొద్దుటూరు, కొండాపురం, ముద్దనూరు ఆర్టీపీపీ వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. జేసీకి చెందిన 6 లారీలు ఆర్టీపీపీ వద్దకు వచ్చినా బూడిద లోడు చేయకుండా నిర్వాహకులు నిలిపివేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టులో తమకు సగభాగం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నాయకులు ఎవరూ లేకుండా పోలీసులు పంపించేస్తున్నారు. అదానీ లంచం, అవినీతి వ్యవహారంపై చర్చించాలన్న ప్రతిపక్షాల పట్టుతో వరుసగా రెండో రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కార్యకలాపాలు సాగలేదు. ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల నుంచి లేచి అదానీ లంచాల వ్యవహారం, ఇతర అంశాలపై చర్చకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, మరికొన్ని పార్టీల ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఈ నినాదాలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడగా స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు తరువాత రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్కర్ తొలుత కాసేపు వాయిదా వేశారు. తరువాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రేపటికి వాయిదా వేశారు. లంచం కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టులో అమెరికా అధికార యంత్రాంగం చేసిన నేరారోపణల్లో బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్పై అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించారనే అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ తెలిపింది. జరిమానా లేదా పెనాల్టీ విధించే సెక్యూరిటీ మోసాలకు సంబంధించిన అభియోగాలు మాత్రమే నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజీకి సమర్పించిన ఫైలింగ్లో పేర్కొంది. అదానీ గ్రూప్ ఎఫ్సీపీఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని వెల్లడించింది. జరిమానా లేదా పెనాల్టీ విధించే నేరాలకు సంబంధించిన అభియోగాలు మాత్రమే మోపినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది. లంచం, అవినీతి ఆరోపణలను అదానీ గ్రీన్ ఎనర్జీ ఖండించడం ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అవినీతి ఆరోపణలను అదానీ అంగీకరిస్తారని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. అదానీని అరెస్టు చేసి విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయనను అరెస్టు చేయకుండా కేంద్రమే రక్షిస్తోందని ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై ఎంతో మందిని అరెస్టు చేస్తున్నారన్న రాహుల్ అదానీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి సిలబస్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు సిలబస్ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. apdsc2024.apcfss.in వెబ్సైట్లో మొత్తం సిలబస్ను అప్లోడ్ చేసినట్లు వివరించారు. ఆశావహులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. డిఎస్సి 2024 అభ్యర్థుల సన్నద్ధతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇథనాల్ పరిశ్రమ అనుమతులు, షరతులు, స్థానికుల నిరసనపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులపై పునః సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సూచన మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ భైంసా రహదారిపై స్థానికులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. పురుగుల మందు డబ్బాలతో మహిళలు నిరసనకు దిగారు. కొందరిని ముందస్తు అరెస్టు చేయగా పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. వారి వాహనాలపై రాళ్లు విసిరారు. ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ప్రకటన చేసినా రైతులు మాత్రం పరిశ్రమను పెట్టబోమని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలుకి రాగా ఎట్టకేలకు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు నిలిచిపోయాయి. ఈ ఉదయం 7:30 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయమన్న బైడెన్ కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలన్నారు. ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలు ఉపసంహరించాల్సి ఉండగా
లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దళాలు సహా ఐరాస శాంతి బృందాలను మోహరించనుండగా అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుందని బైడెన్ తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు టర్కీ, ఈజిప్ట్, ఖతార్ నాయకులతో చర్చలు జరుపుతామని వివరించారు. అటు ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. తాము ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని, ఉల్లంఘనలు జరిగితే బలంగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే గంట ముందు లెబనాన్లోని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 42 మంది చనిపోయారు. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వాడకుండా నిషేధం విధించాలని నిర్ణయించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ దిశలో ముందడుగు వేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోదించింది. పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టే దిశలో తెచ్చిన ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో 102 మంది అనుకూలంగా ఓటు వేస్తే 13 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లును సెనేట్ కూడా ఆమోదిస్తే చట్టరూపు దాల్చనుండగా ఈ తరహా చట్టాన్ని తెచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలవనుంది. ఈ నిబంధన ఉల్లంఘించి 16 ఏళ్లలోపు పిల్లల్ని ఖాతాలు తెరిచేందుకు అనుమతించే సామాజిక మాధ్యమ సంస్థలకు 273 కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా బిల్లులో నిబంధన పొందుపరిచారు. అయితే ఈ నిబంధన అమలు చేసేందుకు సామాజిక మాధ్యమాలకు ఏడాది సమయం ఇవ్వనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఆ లోపు 16 ఏళ్లలోపు పిల్లలు తమ మాధ్యమాల్లో ఖాతాలు వాడకుండా ఆయా సంస్థలు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. టిక్ టాక్, ఫేస్బుక్, స్నాప్చాట్, రెడిట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది.